అందుకే మిత్రులారా ఇయ్యాల నేను అడుగుతున్నా, ఢిల్లీ నుంచి మోడీ వచ్చిండు, పక్కనే నారాయణపేటలో ఉన్నాడు. మోడీ మన మీద దండయాత్ర చేసి ఉండొచ్చు, కానీ మన ఇంటి వాళ్ళే, మన ఇంటి దొంగలే ఇవాళ పొట్లో కత్తి పట్టుకొని తిరుగుతూ 70 ఏళ్ల తర్వాత మన పాలమూరు బిడ్డకు అవకాశం వస్తే జెండాలకు ఎజెండాలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఈ జిల్లాను అభివృద్ధి చేసుకోవడానికి ఏకం కావాల్సిన సందర్భంలో ఎట్లయినా పడగొట్టాలి, కాంగ్రెస్ను ఓడగొట్టాలి అని టీకే అర్ణమ్మ ఢిల్లీ సుల్తాన్ల పంచన చేరింది. ఇవాళ కాంగ్రెస్ను ఓడగొట్టాలని చూస్తుంది. మిత్రులారా, నేను అడుగుతున్నా, అర్ణమ్మ ఒక్కసారి నువ్వు ఎంపీ కాకపోతే తెలంగాణకు వచ్చే నష్టం లేదు, పాలమూరుకు వచ్చే కష్టం లేదు. కానీ ఇవాళ అనుకోని తప్పిదం ఈ పార్లమెంటు నుంచి జరిగితే కుబేరలక్ష్మి కటాక్షంతో అందరి ఇంట్లో బంగారం, వజ్రం, వెండి నిండా. లలిత అక్షయ తృతీయ బంగారు నగలకు తరుగులో 1% తగ్గింపు, వజ్రాభరణాలు క్యారెట్కు 5,000 తగ్గింపు. ఈ ప్రాజెక్టులన్నీ ఎక్కడక్కడ ఆగిపోతాయి. పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు రాదు. మక్తల్ నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం పూర్తి కాదు. కృష్ణా వికారాబాద్ రైల్వే లైన్ మనకు రైలు రాదు. సంగమండ అక్కడనే ఉంటది, కోయిల్ సాగర్ ఇక్కడనే ఉంటది. భీమా ప్రాజెక్టు భవిష్యత్తు గందరగోళంలో పడుతుంది. అందుకే ఇవాళ మీకందరికి విజ్ఞప్తి చేస్తున్నా, ఇవాళ జాతీయ స్థాయిలో మా మాదిగ సోదరుల యొక్క ఏబిసిడి వర్గీకరణ సమస్య ఉన్నది. సుప్రీం కోర్టులో, పార్లమెంటులో పరిష్కరించాల్సిన అవసరం ఉన్నది. ఇదే కాదు, మా ముదిరాజు బిడ్డలు ఎంతో కాలం నుంచి బీసీడీ నుంచి బీసీఏలోకి మార్చండి అని అడుగుతున్నారు. ఇవాళ ఆ సమస్యను పరిష్కరించాలి అంటే సుప్రీంకోర్టులో కొట్లాడాలి. మీ 32 గ్రామాలకు రోడ్డు కావాలన్నా, మీ మున్సిపల్ కోర్టు పూర్తి కావాలన్నా, మీ డిగ్రీ కాలేజీ రావాలన్నా, మాదిగ ఉపకులాల ఏబిసిడి వర్గీకరణ జరగాలన్నా, ముదిరాజ్ సోదరులు ఏ కేటగిరీలోకి రావాలన్నా, మా వాల్మీకి బోయలు ఎస్టీ జాబితాలో చేరాలన్నా పార్లమెంటులో మీకు కొట్లాడేవాడు కావాలి. మీ తరఫున ప్రశ్నించే గొంతుగా ఉండాలి. మీకోసం కష్టపడి మీ బిడ్డగా పనిచేస్తోడు ఢిల్లీలో ఉండాలి. అందుకే ఇవాళ మీ బిడ్డగా, మీ సోదరుడిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసి అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటా. నాకు ఢిల్లీలో చేదోడుగా వాదోడుగా మీ సమస్యల పరిష్కారానికి పనిచేసే యువకుడుగా మిత్రుడు వంశీచంద్రెడ్డి ఢిల్లీలో ఉండాలి. ఇవాళ ఎంపీ పదవి కోసం కాదు, వంశీ ఢిల్లీలో టీడబ్ల్యూసీ మెంబర్ అవసరం అనుకుంటే ఒక్క సంతకంతో రాజ్యసభకైనా పంపించే శక్తి ఇవాళ మీ బిడ్డగా నాకుంది. కానీ ఈ ప్రాంత ప్రజల చేత ఎన్నికై ఢిల్లీకి పోతే ఈ ప్రాంత సమస్యల మీద కొట్లాడతాడు, ఈ ప్రాంత సమస్యల్ని పరిష్కరిస్తాడు, ఈ ప్రాంత సమస్యల్ని నా దృష్టికి తీసుకొస్తాడు. మీ తరపున మీ వాడుగా మీకోసం పనిచేస్తాడు. కానీ అదే అర్ణమ్మ 10 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ ఉన్నాడు. 5 ఏళ్ల నుంచి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలకు జాతీయ ప్రాజెక్టు తేలే, ఆమె మాత్రం జాతీయ ఉపాధ్యక్షురాలు పదవి తెచ్చుకున్నది.